హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. భవ్య, నువ్వు టాస్క్ పంపించావా? లేదన్న, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే ఓకే, సరే, ప్రాబ్లం లేదు. సో ఇవాళ సెండ్ చేసిన వాళ్ళు కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. టాస్క్ ఒకేసారి టుమారో చూస్తాను. ఇవాళ చెప్పే కాన్సెప్ట్స్ కూడా టాస్క్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే అన్న. ఇవాళ చెప్పే టాస్క్లు కూడా, సో ఇవాళ చెప్పే టాపిక్స్ కూడా ఆ టాస్క్లో ఉండాలన్నమాట. ఇది యానిమేషన్స్ అనమాట మనకు మొత్తం అంతా. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు గ్రేడియన్స్ అనమాట. గ్రేడియన్స్ అంటే వన్ ఆర్ మోర్ కలర్స్ కాంబినేషన్. వన్ ఆర్ మోర్ కలర్స్ కాంబినేషన్. ఇప్పుడు ఇంతవరకు మనం కలర్స్ ఏదైనా సరే రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఏదైతే ఒకే సింగిల్ కలర్ చూస్తున్నాం. ఈ గ్రేడియన్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ కలర్స్ యొక్క కాంబినేషన్. ఈ గ్రేడియన్స్ మనం ఇంక్లూడ్ చేయాలంటే త్రీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి లీనియర్ గ్రేడియంట్, నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్, థర్డ్ వన్ కోనిక్ గ్రేడియంట్. అనమాట. సో లీనియర్, రేడియల్, కోనిక్ గ్రేడియంట్ అనమాట మనకి. ఈ త్రీ అనమాట మనకి. సో ఫస్ట్ లీనియర్ అంటే మనకు ఒకటే లైన్. అది ఎట్లా అంటే లెఫ్ట్ టు రైట్ కానీ లేదనుకుంటే రైట్ టు లెఫ్ట్ కానీ లేదనుకుంటే టాప్ టు బాటమ్ కానీ లేదనుకుంటే బాటమ్ టు టాప్ కానీ ఉంటుంది. అంతే, ఒకటే లీనియర్గా ఉంటుంది. ఒక్కొక్క కలర్ తర్వాత ఒకటి ఉంటుంది. అండ్ అదేవిధంగా రేడియల్ గ్రేడియంట్ అంటే ఇట్స్ పాయింట్ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని మనకు మూవింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క లేయర్ వచ్చేసి సెంటర్ నుంచి మూవింగ్ టు టాప్ అనమాట. అంటే టాప్కి, బాటమ్కి, లెఫ్ట్కి, రైట్కి అన్నిటి సైడ్లు అనమాట. సెంటర్ నుంచి మనకు ఒక్కొక్క కలర్ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కోనిక్ అంటే ఒక కోన్ టైప్ అనమాట. ఒక కోన్ టైప్ మనకు ఉంటుంది అనమాట. ఇది ఓకే, కోన్ టైప్ మనకి కలర్స్ అప్లై అవుతుంటాయి అనమాట. సో ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దాం ఇవన్నీ. సో ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక సిఎస్ఎస్ క్లాస్ 8 ఫస్ట్ వన్ లీనియర్ గ్రేడియంట్స్ అని రాయిద్దాం రైట్గా. గ్రేడియంట్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో మనకి మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ వాల్యూస్లో కాపీ అండ్ పేస్ట్. ఈ కేసులో చూస్తే ఒక్కొక్క కలర్ ఒకటి. అంటే రెడ్ అయితే రెడ్డే ఉంటుంది, గ్రీన్ అయితే గ్రీనే ఉంటుంది, ఎల్లో అంటే ఎల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లేస్లో మనకు కోనిక్ గ్రేడియంట్ మనం యూస్ చేయాలి అంటే ఈ గ్రేడియంట్స్ మనం యూస్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీకి మనం ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ చూద్దాం. సో లీనియర్ గ్రేడియంట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి షార్ట్ అండ్ ప్రాపర్టీ ఏముంది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి షార్ట్ అండ్ ప్రాపర్టీ ఏం రాయొచ్చు? ఎనీవన్? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ ఏం రాయొచ్చు? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలంటే చెప్పండి, ఏదో చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయినా, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అయినా, దేనికైనా సరే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇస్ అ షార్ట్ అండ్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్. ఈ లీనియర్ గ్రేడియంట్లో రెడ్, ఎల్లో, హాట్ పింక్ ఇలా 3 కలర్స్ కాంబినేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో డిఫాల్ట్గా మనకి ఎలా ఉంటుందంటే ఇది టాప్ టు బాటమ్ ఉంటుంది. సో టాప్ ఫస్ట్ రెడ్ వస్తుంది, ఎల్లో వస్తుంది, హాట్ పింక్ వస్తుంది. సిరీస్ ఫస్ట్ టాప్ రెడ్, మళ్ళీ ఎల్లో, మళ్ళీ హాట్ పింక్. టాప్ టు బాటమ్ డిఫాల్ట్గా మనకు ఉండేది టాప్ టు బాటమ్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ వాల్యూ మనకు టు బాటమ్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. టు బాటమ్ అంటాం. అదేవిధంగా మనకు టు రైట్ అని ఇస్తున్నా. రైట్ అంటే
లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తాయి. రెడ్, ఎల్లో, హార్ట్ పింక్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా రైట్ రైట్ అంటున్నాం. అంటే టూ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ, టూ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా టూ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రివర్స్లో మనకి సిరీస్ ఇలా. అదేవిధంగా మనకు ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే యాంగిల్ లాగా కూడా మనకు రావచ్చు. ఇప్పుడు టూ లెఫ్ట్ రైట్ అనే ప్లేస్లో మనకు 45 డిఈజీ డిగ్రీ అనమాట. డిఈజీ అనేసి కంపల్సరీ రాయాలి. ఇట్స్ ఏ 45 డిగ్రీ అనమాట. 45 డిగ్రీస్ యాంగిల్ వెళ్తాయి. ఇప్పుడు చూడండి ఈ కేసులో వెళ్ళింది చూడండి. ఈ కేసులో వెళ్తుంది. ఇట్స్ ఏ 45 డిగ్రీ. ఇట్స్ ఏ 45 డిగ్రీ అనమాట మనకి. డిఈజీ అనమాట మనకి. ఓకే, ఇట్స్ ఏ లీనియర్ గ్రేడియంట్ 45 డిగ్రీ. ఓకే, ఇవన్నమాట. అండ్ అదేవిధంగా మనకు వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్గా మేము నేర్చుకోవాలంటే W3 స్కూల్స్ సిఎస్ఎస్ కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఇక్కడ ఉంటాయి గ్రేడియంట్స్లో మనకు లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్. గోస్ డౌన్ అప్ లెఫ్ట్ రైట్ డయాగ్నలీ అంటే యాంగిల్స్ అనమాట. అదేవిధంగా డిఫరెంట్ బై దేర్ సెంటర్ అనమాట మనకి. అదేవిధంగా రొటేట్ అరౌండ్ ఇట్స్ సెంటర్ పాయింట్, సెంటర్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది మనకి. ఇట్స్ కోనిక్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ వి యూస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ, లీనియర్ గ్రేడియంట్, డైరెక్షన్, కలర్ స్పాట్ ఇలాగ మల్టిపుల్ కలర్స్ మనం యూజ్ చేస్తాం ఇలా అనమాట మనకి. అండ్ అదేవిధంగా మనకు డైరెక్షన్ టూ రైట్, టూ లెఫ్ట్, టూ బాటమ్ ఇలా ఉంటుంది. అండ్ అదేవిధంగా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేసి ఉంటుంది. సో ఇదే వాల్యూ తీసుకుంటున్నా. సో ఇదే వాల్యూ మనకి ఇక్కడ పేస్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్. రెడ్ ఎల్లో 10%, గ్రీన్ 20%. మనకు ఉండే ఏరియాలో 10% ఎల్లో, 20% గ్రీన్ అనేసి మనకు అప్లై అవ్వాలనుకుంటున్నాం. రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, రిపీట్ అవుతూ మనకు వస్తుంటుంది సిరీస్. ఇట్స్ ఏ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనమాట. మనకు రెండు కలర్సే కావాలి, నాకు ఈ గ్రీన్ వద్దు అనుకుంటున్నా. ఆ రెండు వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూసే మనకు వస్తాయి. ఇట్లా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనమాట. మనకు రిపీట్ అవుతూ వెళ్తాయి మనకి. నెక్స్ట్ అదేవిధంగా రేడియల్ గ్రేడియంట్. సేమ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇదే వాల్యూ తీసుకుందాం మనకి కావాలంటే. ఇక్కడ మనకు రేడియల్ గ్రేడియంట్, మనకి ఇక్కడ నేను రెడ్ ఎల్లో ఇస్తున్నాను అంతే. రెడ్ ఎల్లో రేడియల్ గ్రేడియంట్. చూడండి రెడ్ అనేది సెంటర్లోకి వెళ్ళింది, సెంటర్లో నుంచి మనకి వెళ్తుంది. చూడండి సెంటర్లో నుంచి మనకి వెళ్తుంది. ఇది సెంటర్లో లేదు, ఒక ఎలిప్సిస్ టైప్ ఉంది మనకు. అంటే సెంటర్ లాగా లేదు, బట్ సెంటర్ నుంచి మనకి వెళ్తుంది. బట్ ఒక ఎలిప్సిస్ టైప్ ఉంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే సర్కిల్ ఫార్మేట్లో కావాలనుకుంటా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ మనకు సర్కిల్ రాసి సర్కిల్ బేస్ చేసుకొని, ఇప్పుడు చూడండి సర్కిల్ ఇలా సర్కిల్ బేస్ చేసుకొని మనకి వెళ్తుంది. ఇట్స్ సర్కిల్ బేస్ చేసుకొని మనకి వెళ్తుంది. ఓకే, ఇది రేడియల్ గ్రేడియంట్. దీంట్లోనే మనకు రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ కూడా ఉంది. రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ ఇలా వస్తాం మనకు. రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కోనిక్ గ్రేడియంట్. కోనిక్ సేమ్ అదేవిధంగా ఒక సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఒక రొటేట్ టైప్లో మనకి జరుగుతుంది అనమాట. ఇలాగా కోనిక్ టైప్ అనమాట మనకి. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కోనిక్ గ్రేడియంట్. సో లాస్ట్ వేళకి మనకి కోనిక్ గ్రేడియంట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోనిక్ గ్రేడియంట్, రెడ్ ఎల్లో గ్రీన్ ఇలా. ఇట్స్ ఏ కోనిక్ సిరీస్. ఇలాగా ఒక సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇలా మూవింగ్ అవుతుంటుంది. ఇట్స్ ఏ కోనిక్ గ్రేడియంట్. ఓకే, క్లియర్ దిస్. ఇవి 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనమాట. ఇవి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. W3 స్కూల్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఎంత చెప్పినా సరే ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేర్చుకునేవి మీకు ఉంటాయి. వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2D అండ్ 3D ట్రాన్స్ఫార్మ్ ట్రాన్సిషన్స్. 2D 3D ట్రాన్స్ఫార్మ్లో రెండిటికి యూజ్ చేసే ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ.
ఈ ట్రాన్స్ఫామ్లో మనకి ఇచ్చే వాల్యూస్ వచ్చేసుకొని ట్రాన్స్లేట్, ట్రాన్స్లేట్, రొటేట్, రొటేట్, స్కేల్, స్కేల్, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్. అండ్ అదేవిధంగా స్క్యూ అనేసి ఉంటాయి, అవన్నీ ఉంటాయి, మనకు అంత అవసరం లేదు, బట్ ఎనఫ్ ఇది, ఎనఫ్ ఇది. అండ్ అదేవిధంగా మనకు రొటేట్ ఎక్స్, రొటేట్ ఎక్స్, రొటేట్ వై, అదేవిధంగా రొటేట్ జెడ్, ఇలా రొటేట్ జెడ్ అనమాట. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్, రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనమాట. ఈ 3 వచ్చేసి 3D డైరెక్షన్ అనమాట. 3D డైరెక్షన్‌లో జరుగుతది. అంటే 3D డైరెక్షన్‌లో. అండ్ అదేవిధంగా ఇవి వచ్చేసి మనకు 2D డైరెక్షన్‌లో జరుగుతది. అసలు 2D అంటే ఏంటి? 3D అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనకు కొద్దిగా డౌన్‌కెళ్తే ఇక్కడ చూడండి 2D ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది ఉంటది. 2D అంటే 2D అనేది ఏంటంటే మనకు ఓన్లీ 2D డైరెక్షన్ అంటే మనకు కనిపించే వ్యూలో మాత్రమే. 360 డిగ్రీ కాకుండా 180 డిగ్రీ వేలో మనకు జరుగుతూ ఉంటది. అండ్ అదే విధంగా 3D ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఎలా జరుగుతాయంటే ఇది ఇలా 360 డిగ్రీస్ యాంగిల్‌లో జరుగుతది. 360 డిగ్రీ యాంగిల్‌లో జరుగుతదన్నమాట మనకి. ఇది 2D డైరెక్షన్‌లో జరుగుతది. ఇది 3D, ఇది 2D ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. వీటికి వన్ బై వన్. సో, ఫస్ట్ వీటన్నిటికి నేను ఏం చేస్తానంటే ఒక ఎంప్టీ డివ్స్ తీసుకుంటాను. అంటే ఎంప్టీ డివ్స్ ఏదైనా తీసుకోవచ్చు మీకు చాయిస్. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ డాట్ హెచ్టీఎంఎల్, హెచ్టీఎంఎల్ ఫైల్, ట్రాన్స్ఫార్మ్ div డాట్ div1 అన్నిటికీ మనకు చాలా వరకు డివ్సే తీసుకున్నాం మనం. div1, div2, div3, div4, div5, div6. స్టైల్, స్టైల్స్ ఎలా రాస్తాను చూడండి. మీరు అప్లై చేసే ప్రాపర్టీస్ మాత్రం చూడండి. ఫస్ట్ ఇనిషియల్ డివ్స్ అన్నిటికీ, ఇనిషియల్ డివ్స్ అన్నిటికీ విడ్త్ వచ్చేసి మనకు 150 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి 150 పిక్సెల్ అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ అదేవిధంగా మార్జిన్ వచ్చేసుకొని మనకి 20 పిక్సెల్ సిరీస్ అన్నిటికీ మనకు ఇలా అప్లై చేసాం. అన్ని డివ్స్కి మనం ఇలా అప్లై చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డివ్ అనేసి మనకు అర్థం చేసుకోవడానికి నేను div1, div2, div3, div4, div5, div6 ఇలా అనుకుంటా. div1, div2, div3, div4, div5, div6 అనమాట. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఇప్పుడు ఈ కేసులో క్లాస్ div1 అనమాట. క్లాస్ div1కి నేనేం రాస్తున్నా అంటే డాట్ div1 కోలన్ హోవర్ చేస్తే, అంటే హోవర్ చేసినప్పుడు ఇవన్నీ మనకు అప్లై చేసేది ట్రాన్స్ఫార్మ్స్ అన్ని హోవర్ చేసినప్పుడు మనకు అప్లై చేసేది ఇవన్నీ. ఫస్ట్ ట్రాన్స్లేట్ అనమాట. హోవర్ చేస్తే మనకు ఏం జరగాలి అనుకుంటున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక 150 పిక్సెల్ 150 పిక్సెల్ ఇస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ మనకు ఎక్స్ యాక్సిస్ వాల్యూ, ఎక్స్ యాక్సిస్, సెకండ్ వాల్యూ వై యాక్సిస్ అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 150కి వెళ్ళాలి, టాప్ నుంచి 150కి వెళ్ళాలి అంటున్నాం. div1 చూడండి, టాప్ నుంచి 150కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది అండ్ టాప్ సైడ్ నుంచి వెళ్తుంది. బట్ హోవర్ చేయగానే వెళ్ళిపోతుంది చూడండి, వెంటనే వెళ్ళిపోతుంది. హోవర్ చేయగానే వెంటనే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ డాట్ డివ్ 2ని హోవర్ చేస్తే, డాట్ డివ్ 2ని హోవర్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 45 డిఈజీ అంటున్నాం. 45 డిఈజీ ఎంతైనా ఇవ్వచ్చు, 45
లేదా 90 లేదనుకోండి 150 ఏదైనా ఎంతైనా ఇవ్వచ్చు మీరు. 45 డీఈజీ అంటున్నా. సీస్ ఇప్పుడు div 2 అనేది ఇక్కడ టెక్స్ట్ చూడండి. ఇక్కడ ఉంది. ఈ కార్నర్‌లో ఉంది. ఎప్పుడైతే నేను హోవర్ చేస్తాను చూడండి 45 డిగ్రీస్‌లో మనకు రొటేట్ అవుతుంది. ఇట్స్ ఏ 45 డిగ్రీ డీఈజీ. ఓకే. 45 డీఈజీ. నెక్స్ట్ అదే విధంగా డాట్ div 3. div 3ని హోవర్ చేస్తే స్కేల్ ఇస్తున్నా. స్కేల్ అనమాట. సారీ. ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్. ఈ స్కేల్‌లో నేను 2, 2 ఇస్తున్నా. ఈ స్కేల్ అనేది ఏందంటే ఇది ఫస్ట్ వాల్యూ విడ్త్, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. ఫస్ట్ వాల్యూ విడ్త్, సెకండ్ వాల్యూ హైట్. ఇప్పుడు యాక్చువల్‌గా ఉండే విడ్త్ డబల్ అవ్వాలి అనేసి దాని మీనింగ్. యాక్చువల్‌గా ఉండే విడ్త్ డబల్ అవ్వాలి అనేసి. యాక్చువల్‌గా ఉండే హైట్ డబల్ అవ్వాలనేసి. ఇప్పుడు 150 డబల్ అయితే 300 అవ్వాలి. అదే 150 అయితే ఇక్కడ 300 అవ్వాలి. అంటే 150కి డబల్, 150కి డబల్. ఇన్ కేస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది 1 పెడుతున్నా. ఇది 1 అని పెడతాను. ఇది 1 అని పెడతాను. 1 మినిట్. నో సీస్ 1 అని పెట్టాను. 1 అంటే దాని మీనింగ్ ఏందంటే ఎంతైతే విడ్త్ ఉందో అంతే విడ్త్ రావాలనేసి. 2 పెడితే ఆడుండే విడ్త్ అనేది డబల్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు హైట్ అనమాట. సెకండ్ వాల్యూ హైట్. అంటే హైట్ డబల్ అవ్వాలి. విడ్త్ 150లోనే ఉండాలి అనేసి దాని మీనింగ్. చూడండి. div 3 చూడండి. హైట్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. హైట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ నేను ఇక్కడ రివర్స్‌లో పెడదాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 పెడదాం. ఇక్కడ 1 అని పెడదాం. ఇప్పుడు మనకేమైతదంటే విడ్త్ పెరుగుతది. చూడండి. విడ్త్ పెరుగుతుంది. అంటే విడ్త్ మనకు 300 పిక్సెల్ అవుతుంది. హైట్ మాత్రం అంతే ఉంది. ఇట్స్ ఏ మీనింగ్. ఇన్ కేస్ ఇక్కడ మనకు 0.5 ఇచ్చాను అంటే ఇట్స్ 0.5, ఇట్స్ 0.5. ఇలా 0.5 ఇచ్చాను అంటే మన మీనింగ్ ఏందంటే హాఫ్ అవుతది. హాఫ్ 150లో హాఫ్, 150లో హాఫ్. చూడండి. జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఇన్ ఇలా అవుతుందన్నమాట మనకి. ఓకే. స్కేల్ ఎక్స్ అంటే ఇట్స్ ఏ విడ్త్ అనమాట. స్కేల్ ఎక్స్‌లో ఓన్లీ విడ్తే. స్కేల్ వై అంటే ఓన్లీ హైట్. అదేవిధంగా స్కేల్ అంటే విడ్త్, హైట్ అనేసి 2 అనమాట. స్కేల్ అంటే విడ్త్, హైట్ 2 ఉంటాయి మనకు. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు. సో, 2డీ ట్రాన్స్‌ఫార్మ్‌లో మనకు ట్రాన్స్‌లేట్, రొటేట్, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్. ఓన్లీ ఇవే చాలు మనకి. స్క్యూ కావాలంటే మళ్ళీ తర్వాత నేర్చుకోండి. ఇప్పుడు ట్రాన్స్‌లేట్ అంటే మన ఒరిజినల్ వాల్యూ కంటే కొద్దిగా మూవింగ్ లెఫ్ట్ సైడ్‌కి, టాప్ సైడ్ నుంచి మనకి మూవింగ్ చేసుకోవడానికి. అండ్ అదే విధంగా రొటేట్ అనమాట. రొటేట్ అవుతది. ఒరిజినల్ వాల్యూ ఇది రొటేషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ అదే విధంగా స్కేల్ అనమాట. ఒరిజినల్ వాల్యూకి మనకు ఇంక్రీజ్ అవ్వడం. విడ్త్, హైట్ ఇంక్రీజ్ అవ్వడం, విడ్త్, హైట్ తగ్గించడం అనమాట. స్కేల్ అనేది కొద్దిగా యాంగిల్‌లో ఉంటది మనకి. స్కేల్ ఎక్స్, స్క్యూ ఎక్స్ ఇలాంటియన్నీ. ఓకే. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యానిమేషన్స్ మనకు హోవర్ చేయంగానే వెంటనే వెళ్ళిపోతుంది చూడండి. ఏవైనా సరే వెంటనే వెళ్ళిపోతున్నాయి మనకు. అంటే దాంట్లో అంత అట్రాక్టివ్‌గా నాకు కనిపించట్లేదు ఏది. అంత అట్రాక్టివ్‌గా ఏం కనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో ఇంత టైంలో జరగాలి యాక్షన్. ఇంత టైంలో జరగాలి అనుకుంటే ఇప్పుడు ఈ div 1, div 2, div 3కి అన్నిటికి పేరెంట్ ఏందంటే div అనమాట. అంటే పేరెంట్ div. ఎప్పుడైనా సరే హోవర్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ రాస్తాం. ఇది అంటే పేరెంట్ కాదు ఇది. సారీ. పేరెంట్ కాదు. సేమ్ ఎలిమెంటే. div 1, div 2, div 3 ఎలిమెంట్ కామన్ ఎలిమెంట్ ఏందంటే divే. ఆ divకి సెపరేట్ క్లాస్ రాసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ మెయిన్ divకి మీరేం చేయాలి అంటే హోవర్ చేయక ముందే మెయిన్ divకి ఏం రాయాలి అంటే ట్రాన్సిషన్స్ అనమాట. ట్రాన్సిషన్ షార్ట్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటాం ఫస్ట్ వాల్యూ. 2 సెకండ్స్ ఈజ్ అనమాట. దీంట్లో మనకేందంటే ఈ 3 వాల్యూస్ ఏందంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ. అంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఆల్ సైడ్సా లేకపోతే విడ్తా లేకపోతే హైటా ఇలా మనకు ప్రాపర్టీ అనేది ఏ సైడ్ అనేసి. ఆల్ అని పెట్టామంటే ఏ సైడ్ అయినా సరే. ఆల్ సైడ్స్ అని దాని మీనింగ్ అనమాట. అండ్ అదేవిధంగా ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇట్స్ ఏ 2 సెకండ్స్. అంటే మీరు చేసే ఈ యానిమేషన్ గాని, ఇక్కడ చేసే ఎఫెక్ట్ గాని 2 సెకండ్స్ ఆఫ్ టైమ్ తీసుకోండి అనేసి దాని మీనింగ్.
అండ్ అదేవిధంగా ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఇట్స్ ఏ ఈజ్ అంటున్నాం. ఈజ్ అంటే మనం చేసే యానిమేషన్ స్టార్టింగ్ స్లోగా ఉంటది. ఎండింగ్ స్లోగా ఉంటది. ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. మీరు ఈజ్ రాయకపోయినా అది డిఫాల్ట్‌గానే ఉంటది మనకు. ఇట్స్ ఏ స్టార్టింగ్ వాల్యూ మనకు ఈజ్. ఈజ్ అనేది ఏందంటే మనకు స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతది. ఎండింగ్ స్లోగా ఎండ్ అవుతది. మిడిల్‌లో ఫాస్ట్‌గా ఉంటదని. అదే విధంగా ఈజ్ ఇన్ అనేసి ఉంది మనకు. ఈజ్ ఇన్ ఉందనమాట. ఈజ్ ఇన్ అంటే స్టార్టింగ్ స్లోగా ఉంటది. అదే విధంగా ఈజ్ ఔట్ అంటాం. ఎండింగ్ స్లోగా ఉంటది. ఈజ్ ఇన్ ఔట్ అనమాట. ఈజ్ ఇన్ ఔట్. ఈజ్ ఇన్ ఔట్ అంటే స్టార్టింగ్ స్లోగా, ఎండింగ్ స్లోగా ఉంటది. అండ్ అదే విధంగా లీనియర్ అనమాట. లీనియర్. లీనియర్ అంటే ఒకటే స్పీడ్‌తో ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్‌తో ఉంటది. వీటన్నిటి గురించి మీరు చూడాలి అనేసి అనుకుంటే దీంట్లోనే ట్రాన్సిషన్స్ అనమాట. ఈ ట్రాన్సిషన్స్‌లో చూడండి ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ డిలే, ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఈ డిలే గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి నేను ఏదైనా సరే హోవర్ చేసినప్పుడు చూడండి ఇలా యానిమేషన్ టైప్ కొద్దిగా ఇంత టైమింగ్‌లో మనకు స్లోగా వెళ్తుంది. డైరెక్ట్‌గా వెళ్ళకుండా స్లోగా వెళ్తుంది. ఇట్స్ ఏ టైమింగ్ ఫంక్షన్ అనమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఈజ్, లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ ఔట్, ఈజ్ ఇన్, ఔట్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ 2 సెకండ్ ఈజ్. సో వీటన్నిటిని కామెంట్‌లో పెడుతున్నా ఫస్ట్. వీటన్నిటిని కామెంట్‌లో పెడతాం. ఇప్పుడు మనకు హోవర్ చేద్దాం. హోవర్ చేసినప్పుడు ఇవన్నీ చూడండి. 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 2 సెకండ్స్ ఆఫ్ టైమ్‌లో మనకెళ్తుంది చూడండి. ఇట్స్ ఏ యాక్షన్. అదే విధంగా ఇది చూడండి రొటేట్. 2 సెకండ్స్‌లో మనకు రొటేట్ అవుతది. అదేవిధంగా జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇది జూమ్ అవుట్. చూడండి. జూమ్ అవుట్. ఇక జూమ్ అవుట్ ఎందుకు వస్తుందినా అంటే 0.5, 0.5 ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ 2 అండ్ 2 ఇస్తాను. 2 అండ్ 2 అంటే ఇక్కడ విడ్త్, హైట్ 2 జరుగుతున్నాయి. సో అలాగ. జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్, జూమ్ అవుట్. చూడండి. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇలాగ. ఓకే. అదేవిధంగా డాట్ డివ్ 4కి. డాట్ డివ్ 4కి నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్‌ఫార్మ్ రొటేట్ ఎక్స్ అనమాట. రొటేట్ ఎక్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎక్కువ డిగ్రీస్ ఇచ్చేస్తాను. 360 డీఈజీ ఇచ్చేస్తాను. 360 డీఈజీ. అండ్ అదేవిధంగా 5, 6 కూడా ఇచ్చేద్దాం. 5 అండ్ 6. ఇక్కడ రొటేట్ వై. ఇక్కడ మనకు రొటేట్ జెడ్ అనమాట. ఇక్కడ మనకు 5, 6 వరకు ఉన్నాయి. యాహ్! పర్ఫెక్ట్. నౌ సీ దిస్. ఇప్పుడు ఈ 4కి చూడండి. సో మనకు హోవర్ రాసినప్పుడు రాయాలి. యాహ్! హోవర్ చేసినప్పుడు రాయాలి. కోలన్ హోవర్. హోవర్ చేసినప్పుడు 3D ట్రాన్స్ఫార్మ్ అండ్ సారీ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్. ఎక్స్ యాక్సిస్‌లో 360 డిగ్రీ, వై యాక్సిస్‌లో 360 డిగ్రీ, జెడ్ యాక్సిస్‌లో 360 డిగ్రీ. అది. ఇవ్వండి. ఇట్లా ఎక్స్ యాక్సిస్ అనేది ఇది. రొటేట్ ఎక్స్. రొటేట్ వై. వై యాక్సిస్ అనమాట. ఇలా ఇలా జరుగుతది. రొటేట్ జెడ్ చూడండి. అంటే ఆ 2 యాక్షన్స్ కాకుండా డిఫరెంట్‌గా మనకు జరుగుతది. ఇట్స్ ఏ రొటేట్ జెడ్ అనమాట మనకి. ఓకే. ఈ అన్నిటి గురించి ఇక్కడే ఉంటాయి మనకు. అండ్ అదే విధంగా కొద్ది డిలేతో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. డిలేతో స్టార్ట్ అవ్వాలనుకుంటే ఈ ఫంక్షన్ తర్వాత మనకిచ్చే గ్యాప్. ఇది ట్రాన్సిషన్ డిలే అనమాట. వన్ సెకండ్ డిలేతో స్టార్ట్ అవ్వాలనేసి. నేను ఎప్పుడు హోవర్ చేసినా చూడండి 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవుతది. చూడండి. 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవుతాయి మనకి ఎప్పుడైనా. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ డిలే. ఇవన్నమాట మనకి. ఇప్పుడు ఈ సెకండ్స్ అనేది మనకు ఇంకా తక్కువైనా ఇచ్చుకోవచ్చు. 0.5 సెకండ్స్ ఇస్తున్నాం. ఓకే. 1 సెకండ్ వెయిట్ చేసి 0.5లో మనకు అయిపోవాలి. చూడండి చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి అది. చూడండి. ఇలా. ఓకే. సో ఇవి ట్రాన్సిషన్స్, ట్రాన్స్‌ఫార్మ్స్ గురించి. ట్రాన్సిషన్స్, ట్రాన్స్‌ఫార్మ్స్.
వీటన్ని గురించి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే వీటిని రెఫర్ చేయాల్సిందే మీరు. 2D ట్రాన్స్ఫార్మ్, 3D ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్ వీటన్నిటిని రెఫర్ చేయాల్సిందే. నెక్స్ట్ యానిమేషన్ అనమాట. యానిమేషన్ అనేది ఏంటంటే ఇక్కడ వరకు మనం చేసింది అంతా హోవర్ చేస్తేనే జరుగుతాయి యాక్షన్స్. హోవర్ చేసినప్పుడు జరుగుతాయి మనకి యాక్షన్స్ అన్నివి. బట్ ఈ యానిమేషన్ అనేది మనము హోవర్ జరగకుండా, అంటే మనం హోవర్ చేసినప్పుడు జరగకుండా దానంతకు అదే జరుగుతుంది, అంటే అదే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అలా కావాలంటే కీ ఫ్రేమ్స్, యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ ఫిల్ మోడ్ అండ్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ షార్ట్ అండ్ ప్రాపర్టీ, ఇవన్నీ కావాలి మనకు. ఇప్పుడు మనం ఒక డివ్ తీసుకుందాం. ఆ డివ్ని మనకు సెంటర్లోకి అలైన్మెంట్ చేద్దాం, దానికి యానిమేషన్ అప్లై చేద్దాం. యానిమేషన్ డాట్ హెచ్టిఎం. ఒకటి సింగిల్ డివ్ తీసుకుంటున్నా, డివ్ అని తీసుకున్నాను, ఇవన్నీ తీస్తున్నా. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు. డివ్ అని తీసుకున్నా. ఈ డివ్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే, సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటే బాడీకి హైట్ 100 VH అండ్ అదేవిధంగా డిస్ప్లే ఫ్లెక్స్, అదేవిధంగా జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్, అలా పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్ సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ నేను ఏం చేస్తున్నా అంటే సమ్ యాక్షన్స్. ఫస్ట్ ఈ ఎలిమెంట్కి ఏం చేయాలంటే ఫస్ట్ కావాల్సిన ప్రాపర్టీస్ ఏం రాయాలంటే, అంటే మనం దేనికైతే యానిమేషన్ రాస్తున్నామో దానికి యానిమేషన్ రాయాల్సి ఫస్ట్ దానికంటే ఒక నేమ్ ఇచ్చుకోవాలి. యానిమేషన్ నేమ్ సమ్ XYZ అంటున్నా. యానిమేషన్ నేమ్ XYZ అండ్ అదేవిధంగా యానిమేషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి, 2 seconds. అండ్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఎన్ని టైమ్స్ జరగాలి, మీరు ఇచ్చే యానిమేషన్ ఎన్ని టైమ్స్ జరగాలి, 5 times అనుకుంటున్నా. అండ్ యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేటివ్ రివర్స్, నార్మల్ రివర్స్, ఇలా ఉంటుంది. నేను ఆల్టర్నేటివ్ రివర్స్ ఏదో ఒకటి పెట్టుకుంటున్నాను, ఆల్టర్నేటివ్ రివర్స్. నెక్స్ట్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఇట్స్ ఏ ఈజీ ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవచ్చు. బట్ ఇది టైమింగ్ ఫంక్షన్ మీరు పెట్టినా పెట్టకపోయినా నో ఇష్యూస్, బట్ ఈజీ అని పెడుతున్నాం. యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ఇవన్నీ కామన్ అనమాట మనకి. చూడండి, యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఎన్ని టైమ్స్ జరగాలి, యానిమేషన్ డైరెక్షన్ ఎలా జరగాలి, మీరు ఇచ్చేది ఆల్టర్నేటివ్ రివర్సా ఎలా జరగాలి, అండ్ అదేవిధంగా యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే నేమ్ని బేస్ చేసుకొని రాయాలి. ఇక్కడ నేను రాసేది ఎలా అంటే కీ ఫ్రేమ్స్ స్పేస్ ఇక్కడ ఉండే నేమ్, కీ ఫ్రేమ్స్ ఇక్కడ ఉండే నేమ్. ఇప్పుడు దీంట్లో మనకు ఉండే 2 డైరెక్షన్సే, ఒకటి ఫ్రమ్, ఇంకోటి టు. ఫ్రమ్ టు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏం చేయకుండానే అదే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్లేట్ ఎందుకులేండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ రెడ్నిచ్చి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వరకు జరగకుండా, రెడ్ నుంచి గ్రీన్ వరకు సిరీస్. అదే జరుగుతుంది. రెడ్ గ్రీన్ అవుతుంది. ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే 5 times జరుగుతుంది మనకు అంతే. దీనికంటే మనకి బెస్ట్ ఏంటంటే బార్డర్ ఇస్తున్నాం. బార్డర్ 5 pixel సాలిడ్ ఇస్తున్నాం. బార్డర్ 5 pixel సాలిడ్. ఇప్పుడు ఇదే వాల్యూకి నేను ఏం చేస్తానంటే బార్డర్ కలర్ బ్లూ, గ్రే, yellow, గ్రీన్ ఇలా ఇచ్చాను.
బార్డర్ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం, ఒక 15 పిక్సెల్స్. ఇలా ఉంది. ఇప్పుడు ఇదే వాల్యూ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కాకుండా రొటేట్ రొటేట్ సారీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ రొటేట్ ఎక్స్ 0 డిఈజీనిచ్చి 360 వరకు వెళ్ళాలనుకుంటున్నాను. అది నేనేం అనలేదు, అదే ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది మనకు. నేనేం అనలేదు, అదే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది మనకు. అంతవరకు మనకి రొటేట్ ఎక్స్ కాకుండా రొటేట్ వై చేయాలనుకోండి, లేదా రొటేట్ జెడ్ చేద్దాం, మీకు నీట్గా కనిపించడానికి నీట్గా ఉంటుంది. ఇది ఎనీ టైం జరుగుతుంది, 2 సెకండ్స్లో జరుగుతుంది. నాకు 1 సెకండ్లో అయిపోవాలనుకుంటున్నాను, అది 5 టైమ్స్ జరగాలి. చూడండి, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ రివర్స్. నేను ఇప్పుడు నాకు ఆల్టర్నేటివ్నే జరగాలనుకుంటున్నా, లేదనుకుంటే నార్మల్ చేయాలనుకుంటున్నా. నార్మల్ చేస్తే ఏమవుతుందంటే ఒకటే డైరెక్షన్లో జరుగుతుంది. చూడండి, ఒకటే డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆల్టర్నేటివ్ జరగాలనుకుంటున్నా. ఆల్టర్నేటివ్ ఒకసారి ఇట్లా వెళ్తే ఒకసారి ఇట్లా వస్తుంది. ఆల్టర్నేటివ్ చూడండి, ఇట్స్ ఏ ఆల్టర్నేటివ్ అనమాట మనకు. ఇది ఎన్నిసార్లు జరగాలంటే 5 టైమ్స్ జరగాలనుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మనకు రివర్స్లో జరగాలి. అంటే ప్రతిదీ మనకు రివర్స్లోనే జరగాలి, ఇట్లా కాదు. మనకు కావాల్సింది రివర్స్లో జరగాలనుకుంటున్నాను. రివర్స్లో జరుగుతుంది. ఇది ఎన్ని టైమ్స్ జరగాలంటే 5 టైమ్స్ అన్నా. 5 టైమ్స్ అయిపోగానే ఆగిపోద్ది, బట్ నాకు ఆగిపోకూడదు, కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి. అప్పుడు మనకు ఇన్ఫైనైట్ ఇచ్చామంటే ఇంకా అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేయనవసరం లేదు, అదే కంటిన్యూగా జరుగుతుంటుంది. ఇట్స్ ఏ ఇన్ఫైనైట్ అనమాట మనకి. ఇంకా మనకేం స్టాప్ చేసేదేం లేదు, అదే జరుగుతూనే ఉంటుంది ఇంకా మనకి. ఓకే, ఇక్కడ మనకు ఫ్రమ్ టూనే మనకు 0% అండ్ 100% కూడా ఇవ్వచ్చు. 0% అండ్ 100% కూడా మనకి ఇవ్వచ్చు. ఇక్కడ 0% దగ్గర ఇలా ఉంటుంది, 100% దగ్గర ఇలా ఉంటుంది అని దాని మీనింగ్ అనమాట. ప్లీజ్ ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కొన్ని వాల్యూస్ కూడా మనం మార్చవచ్చు. ఆ వాల్యూస్ ఎలా మార్చాలి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 0%, ఇక్కడ మనకి ఇంకా కొన్ని వాల్యూస్ ఇస్తున్నాం. 25% అండ్ అదేవిధంగా 50% అండ్ అదేవిధంగా 75%. ఇప్పుడు ఈ కేసెస్లో మనం ఇవన్నీ తీయేస్తున్నా, నేను కొద్దిగా వాల్యూస్ చేంజ్ చేస్తాను. చూడండి, వేరే చేంజ్ చేస్తాను. ఈ 0 దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అవ్వాలి, అండ్ టాప్ 0 ఇస్తాను. లెఫ్ట్ 0, టాప్ 0. నెక్స్ట్ అదేవిధంగా 25% దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి నాకు 100 పిక్సెల్ దూరం వెళ్ళాలి, అండ్ టాప్ నుంచి మనకు 0లోనే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు 100 పిక్సెల్ దూరం వెళ్ళాలనుకుంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకో డైరెక్షన్లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి 0 అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ డైరెక్షన్. ఇవన్నీ డిఫరెంట్ పొజిషన్స్ అనమాట మనకి. నా సీస్ అవుతుంది. రిఫ్రెష్. ఇవి వర్క్ అవ్వలేదు, బట్ ఈ టాప్ లెఫ్ట్ రైట్ ఎప్పుడు వర్క్ అవుతాయి? డైరెక్ట్గా అప్లై అయిపోతాయా? లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనేసి డైరెక్ట్గా అప్లై అయిపోతాయా? రూల్ ఏంటి? ఈ అప్లై అవ్వాలంటే రూల్ ఏంటి? నేను లెఫ్ట్ రైట్ బాటమ్ ఇలా ఇచ్చాను, బట్ నాకు అప్లై అవ్వలేదు. పేరెంట్ ఎలిమెంట్కి పొజిషన్. పేరెంట్ ఎలిమెంట్గా మనకి ఇక్కడ ఏమైనా పేరెంట్ ఎలిమెంట్ ఉందా? అంటే పేరెంట్ ఎలిమెంట్కి యూజ్ చేయాలా మీరు? ఒకటే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ దానికి పొజిషన్ వాడాలి. పేరెంట్ ఎలిమెంట్కి అని కాదు, దేనికైతే మీరు రాయాలనుకుంటున్నారో, దేనికి రాసిన XYZ అనేది ఏంటి? ఇట్స్ ఎ డివ్. డాట్ డివ్ అని అవ్వచ్చు, లేదనుకుంటే డివ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇదే. దానికి పొజిషన్ రాయాలి.
సో పొజిషన్ ఏం రాయాలి? పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఎక్కడైనా మూవింగ్ చేస్తున్నాం మనం అది? మూవింగ్ ఏమైనా చేయడం లేదు. చేస్తున్నామా? హ్మ్. ఏమైనా సరే మనకు కంటెంట్ ఎంతైతే స్పేసింగ్ ఉందో అంతవరకు మాత్రం తీసుకుంటున్నామా? సో, పొజిషన్ ఫిక్స్డ్ గాని, అబ్సల్యూట్ గాని, స్టిక్కీ గాని, స్టాటిక్ గాని ఏం లేదు. ఓన్లీ పొజిషన్ రిలేటివ్. జస్ట్ మూవింగ్ చేయాలనుకున్నా. ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌కి, ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కి, ఆ పొజిషన్‌కి. సీస్ ఇప్పుడు ఇక్కడ ఎందుకొస్తోంది అంటే, మనకిది సెంటర్‌లో ఉండేలాగా చేశాం. ఇన్ కేస్ మీరేం చేస్తారంటే, ఈ వాల్యూ ఇక్కడ ఉండే సింటాక్సెస్ చూడండి. నేను తీయేస్తాను. ఇవి తీసేస్తే సెంటర్ నుంచి కాకుండా మనకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ 0 టాప్ 0 అంటే ఇది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 300, 300, 300, 300. ఇది స్టార్టింగ్ పాయింట్. 300 నుంచి 300 ఇలా వెళ్తుంది మనకి. ఇక్కడ మనకు రివర్స్ అంటున్నాం. రివర్స్ అంటే సారీ రివర్స్ అంటున్నాం. ఇక్కడ నార్మల్ ఇస్తాను. నార్మల్ అంటే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. లేదు ఇది వచ్చేసి మనకు ఇంకా 1 సెకండే కాదు, ఒక 10 సెకండ్లో జరగాలంటున్నా. 10 సెకండ్లో చూడండి, స్లోగా జరుగుతుంది 10 సెకండ్స్లో. ఇదే 10 సెకండ్స్లో మనకు కలర్స్ కూడా మనం మార్చొచ్చు చూడండి. స్టార్టింగ్ ఈ కలర్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా తర్వాత మన కలర్స్ వాల్యూస్ కూడా మనం మారుద్దాం. ఒక కలర్ ఇద్దాం, బ్లూ ఇస్తున్నా, ఎల్లో ఇస్తున్నా, గ్రే ఇస్తున్నా, నా సీస్ బ్లూ వచ్చింది, మళ్ళీ ఎల్లో వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2 సైడ్స్ టాప్ అండ్ బాటమ్ ఒకటి, రైట్ అండ్ లెఫ్ట్ ఇది చూడండి. ఇదే కేసులో నేను ఏం చేస్తున్నా అంటే రొటేట్ చేస్తా వెళ్దాం. రొటేట్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్ ఆర్ రొటేట్ వై 0 DEG. $180. $270. $300. 360. అంటే మన చాయిస్ ఏదైనా సరే మీరు రాసుకోవచ్చు చూడండి. ఏదైనా మీరు రాసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట ఇది చూడండి. మీ చాయిస్ ఏదైనా సరే, మీరు పాయింట్స్ ఏదైనా సరే రాసుకోవచ్చు ఇలా. అండ్ ఇది 10 సెకండ్స్ ఇస్తున్నా కాబట్టి అలా ఉంది. ఇప్పుడు 1 సెకండ్ ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దు చూడండి. ఇలా మీరు యానిమేషన్ని ఏ విధంగానే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా? సో ఇవన్నీ మీకు అర్థం కావాలనుకుంటే యానిమేషన్ ఇక్కడ అన్నీ చూడండి. దీంట్లో షార్ట్ అండ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఇవన్నీ రాయకుండా ఇట్స్ ఓన్లీ యానిమేషన్ రాయొచ్చు. ఇవన్నీ యానిమేషన్ నేమ్, డ్యూరేషన్, ఇటరేషన్, డైరెక్షన్, టైమింగ్స్ ఇవన్నీ రాయకుండా యానిమేషన్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీలో మీరు రాసేయచ్చు. ఓకేనా? క్లియర్ దిస్? ఇవి యానిమేషన్ గురించి, ట్రాన్స్ఫార్మ్స్ గురించి, వీటన్నిటి గురించి. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ క్లియర్. సో దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అనమాట. అంతే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఎందుకనగా నేను చెప్తాను చూడండి. ఫ్లోట్ అండ్ క్లియర్ .html. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే టూ ఇమేజెస్ తీసుకున్నా. ఒక డివ్ తీసుకుంటున్నా, ఒక డివ్ తీసుకున్నా. డివ్లో 2 ఇమేజెస్ తీసుకున్నా. ఇమేజెస్ ఏదైనా సరే కాపీ పేస్ట్ చేద్దాం దీంట్లోకి.
2 ఇమేజెస్ కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఈ 2 ఇమేజెస్ని ప్రింట్ చేద్దాం మనం. .image1 .image2. ఇప్పుడు స్టైల్లో నేను ఇమేజ్కి విడ్త్ వచ్చేసి మనకు ఒక 300 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి మనకు 150 పిక్సెల్. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 150 పిక్సెల్. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్కి డిఫరెంట్ క్లాస్ నేమ్స్ ఇద్దాం, 2 డిఫరెంట్గా. img1 అనే క్లాస్ నేమ్, img2 అనే క్లాస్ నేమ్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 2 సైడ్ బై సైడ్ ఉంటుంది. 2 సైడ్ బై సైడ్ ఉంటుంది. ఒక ఇమేజ్ని లెఫ్ట్కి పంపిద్దాం, ఒక ఇమేజ్ని రైట్కి పంపిద్దాం. ఒక ఇమేజ్ని లెఫ్ట్కి, ఒక ఇమేజ్కి రైట్కి పంపిద్దాం. ఇక్కడ నేను ఒక కంటెంట్ ఇస్తున్నా, పారాగ్రాఫ్ లోవర్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ ఏమవుతుందంటే మనకు ఈ 2 వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్సే కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చాయి. బట్ పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ 2 కేసులో ఈ ఇమేజ్ని లెఫ్ట్కి, ఈ ఇమేజ్ని రైట్కి పంపించాలనుకుంటున్నా. ఈ ఇమేజ్ లెఫ్ట్కి, ఈ ఇమేజ్ రైట్కి పంపించాలనుకుంటున్నా. ఇక్కడ కొత్త ప్రాపర్టీ ఒకటి ఉంది. సో ఇట్స్ ఏ .img1ని లెఫ్ట్కి పంపించాలంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. అంటే మన పేజ్లో ఎంతైతే లెఫ్ట్ ఉందో ఆ లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. అండ్ అదేవిధంగా .img2కి ఫ్లోట్ రైట్ అని రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి. ఫ్లోట్కి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ నన్ అనే 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ నన్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది, రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి, రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోవడం వల్ల మిడిల్లో స్పేసింగ్ వస్తుంది. ఆ స్పేసింగ్ వల్ల ఇది టాప్కి వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ డివ్కి వచ్చేసి నేను ఏదైనా సరే బార్డర్ ఇవ్వాలనుకున్నా. డివ్కి బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేది ఇవ్వాలి. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఒక 200. ఓన్లీ దేనికి అప్లై అయింది? ఫ్లోట్కి అప్లై అయిన వాటికి అప్లై అవ్వలేదు. చూడండి, అంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనేసి ఇచ్చాను. బట్ నేను డివ్ మొత్తానికి, ఇక్కడ ఉండే డివ్ మొత్తానికి నేను బార్డర్ అప్లై చేస్తే మొత్తానికి అప్లై అవ్వలేదు. దానికి మాత్రమే అప్లై అయింది. అంటే కంటెంట్ మాత్రమే అప్లై అయింది. అంటే ఈ పారాగ్రాఫ్ మాత్రమే అప్లై అయింది. బట్ దీనికి కౌంటింగ్ చేయలేదు. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే ఫ్లోట్ అప్లై చేసినప్పుడు కొద్ది ఎంటీ స్పేసింగ్స్ వచ్చేస్తాయి. ఈ బాటం మొత్తం ఎంటీ స్పేసింగ్స్ వచ్చేస్తాయి. అందువల్ల ఇక్కడ కింద ఉండే కంటెంట్ పైకి వచ్చేసింది. ఇలా జరగాలి అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ తర్వాత ఇప్పుడు ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ దీనికి రాశాం. ఇప్పుడు అదే కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ పారాగ్రాఫ్ కూడా నేను ఇక్కడ రాస్తాను. చూడండి, డివ్ తర్వాత రాస్తున్నా. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఉండే ఈ సెక్షన్స్ మొత్తానికి దీనికి సంబంధం లేదు. బట్ ఇక్కడ చూడండి, అందుకోసం మనకు ఫ్లోట్ యూజ్ చేయొద్దు అనేది. ఎందుకంటే వీటి గురించి కంప్లీట్గా మీకు అర్థమైతేనే ఫ్లోట్స్ యూజ్ చేయాలి, లేకపోతే యూజ్ చేయకూడదు. ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫ్లోట్ అప్లై చేస్తారో ఒక పేరెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్కి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాశాం. అప్పుడు మనకు ఈ ఎలిమెంట్ తర్వాత అంటే ఈ డివ్ తర్వాత అంటే డివ్ ఆఫ్టర్ తర్వాత అంటే ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ రాస్తే ఫస్ట్ కంటెంట్ రాయాలి. కంటెంట్ ఎంటీ అండ్ డిస్ప్లే బ్లాక్, ఇవన్నీ కామన్గా రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా ఏమన్నా సాల్వ్ అయిందేమో, ఇంకా అలాగే ఉంది. అండ్ బార్డర్ కూడా చూడండి ఇమేజ్కి రావట్లేదు, ఓన్లీ ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే క్లియర్ బోత్ అని రాయాలి. ఎందుకు క్లియర్ బోత్ అని రాయాలంటే ఈ డివ్లో ఉండే ఎలిమెంట్స్ రెండిటికి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాసాం. అదేవిధంగా ఇక్కడ మనకు క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్ రాసే బదులు క్లియర్ బోత్ అని రాయొచ్చు. ఎందుకంటే 2 రాసాం, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. అప్పుడు క్లియర్ బోత్. చూడండి పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇవన్నీ నీట్గా మీకు అర్థం కావాలి అంటే
కొద్దిగా క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్లోట్ ఎప్పుడైతే అప్లై చేస్తామో దాని పేరెంట్‌కి మనం ఆఫ్టర్ అంటే ఈ పేరెంట్ తర్వాత ఆఫ్టర్ క్లియర్ అనేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్లోట్ లెఫ్ట్, ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్. 2 ఫ్లోట్ లెఫ్ట్ అప్లై చేశారు. కంపల్సరీ ఆ డివ్ ఆఫ్టర్ తర్వాత మనకేం చేయాలంటే అంటే ఆ పేరెంట్ తరువాత క్లియర్ చేయాలి. ఇప్పుడు క్లియర్ బోత్ అని ఇస్తున్నా. అంటే మనకిక్కడ లెఫ్ట్ కాబట్టి ఓన్లీ లెఫ్టే రాయాలి. ఇది చూడండి. ఓన్లీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్‌కే అప్లై చేయాలి. అండ్ అదే విధంగా రైట్ ఇక్కడ రైట్ అంటున్నాం. రైట్ ఇస్తే క్లియర్ వచ్చేసి రైట్ సైడ్‌లో క్లియర్ చేయాలి. చూడండి రైట్ సైడ్‌లో క్లియర్ చేయాలి. నౌ సీ అండ్ అదే విధంగా ఈడ లెఫ్ట్ ఇది రైట్. 2 ఏదైనా సరే డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనకేం చేయాలంటే క్లియర్ బోత్ చేయాలి. నౌ సీ వీటి అన్నిటి గురించి అర్థం చేసుకోవాలంటే కొద్దిగా టైం టేకింగ్. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఫాలో అవ్వండి. చూడండి ఫ్లోట్ అనేసి ఉంది. ఈ ఫ్లోట్‌లో చూడండి లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ అనమాట. అదేవిధంగా ఈ ఎలిమెంట్ లోపలికి మనకి ఫ్లోట్ అప్లై చేస్తే ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్. అదేవిధంగా ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. అదేవిధంగా క్లియర్‌గా ఉంటది మనకు. క్లియర్ నన్, క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్, క్లియర్ బోత్. ఇలా వస్తది. కంటెంట్ వరకు మాత్రమే వస్తది. ఇలా మొత్తం రావాలంటే క్లియర్ ఫిక్స్ అనమాట ఇది. అంటే క్లియర్ అప్లై చేస్తాం మనకి. ఓకే. ఇవి మీరు కంప్లీట్‌గా తెలుసుకోండి. ఈ 2 ఫ్లోట్‌కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి కాలమ్, ఈక్వల్ కాలమ్స్, అన్‌ఈక్వల్ కాలమ్స్ ఓల్డెన్ డేస్‌లో ఈ ఫ్లోట్ అనేసి యూజ్ చేసుకొని చేసేవాళ్ళు. బట్ మీరు పొరపాటున ఇలా చేశారు అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసమే ఫ్లోట్‌తో కాకుండా ఫ్లెక్స్ కాన్సెప్ట్ అందుకే వచ్చిందనమాట మనకి. ఫ్లోట్ అని రాసినప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అందుకోసం మీకు నేను చెప్పింది మీకు అర్థమయింది అంటే ఒకసారి అర్థం చేసుకొని పెట్టుకొని పక్కన పడేయండి అంతే. మనం ఫ్లోట్ అనేది ఎక్కువ యూజ్ చేయం. అసలు అవసరమే లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫ్లోట్ అనేది అవసరమే లేదు. దానికంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చేసాయన్నమాట. అందుకోసం ఫ్లోట్‌ని తెలిసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతది అంతే. ఓకే. ఇది ఓవరాల్ సీఎస్ఎస్ కాన్సెప్ట్స్. ఇప్పుడు రియల్ టైమ్‌లో ఎక్కడ అప్లై చేస్తాం ఇవి? సో, ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇదే మన హోమ్ లోన్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. హోమ్ లోన్ మీద నేను అప్లై చేస్తాను చూడండి. హోమ్ లోన్‌లో నేనేం చేస్తున్నా అంటే ఈ నావ్ బార్‌ని టాప్‌కెళ్ళాక స్టిక్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ మనకేం చేస్తున్నా అంటే నావ్ కాబట్టి నావ్ బార్‌కి పొజిషన్ స్టిక్కీ టాప్‌కెళ్ళాక స్టిక్ అవ్వాలి. టాప్ 0 అండ్ అదే విధంగా జెడ్ ఇండెక్స్ కూడా ఇచ్చేయండి డైరెక్ట్‌గా. జెడ్ ఇండెక్స్ ఒక 100 ఇచ్చేస్తాను. అన్నిటికంటే టాప్‌లో ఉండాలనేది దాని మీనింగ్ అనమాట. నౌ సీ దిస్. చూడండి. టాప్‌కెళ్ళాక స్టిక్ అవుతోంది. నౌ సీ దిస్. ఇప్పుడు దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ లేదు మనకి. కాబట్టి అలా ఉంది. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ నావ్ వరకి కలర్ లేదు. కానీ ఇప్పుడు ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఇస్తున్నా. నౌ సీ దిస్. చూడండి. ఇట్స్ ఎ నావ్ బార్ స్టిక్కీ అనమాట. అప్పుడు టాప్‌కెళ్ళాక స్టిక్ అవుతది. మిగతావన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఆటోమేటిక్‌గా నాకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతూ ఉండాలి. ఆటోమేటిక్‌గా అవుతూ ఉండాలంటే మనం రాయాల్సింది ఎక్కడంటే అప్లికేషన్‌లో ఉండే ఇమేజ్‌కి. ఈ అప్లికేషన్‌లో ఉండే ఇమేజ్‌కి నేనేం చేస్తున్నా అంటే జస్ట్ యానిమేషన్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. యానిమేషన్ నేమ్ వచ్చేసి XYZ రాస్తున్నా. డ్యూరేషన్ 2 సెకండ్స్. టైమింగ్ ఫంక్షన్ మీ స్క్రీన్ కనిపించట్లేదు. మీకొక్కరికే అనుకుంటామా అట్లా? మీకేమైనా నెట్ ఇష్యూ ఉందేమో చూసుకోండి. మిగతా అందరికి అలాగే ఉందా? వైఫై బాగానే నాది కనిపిస్తుందా? ఆన్‌లోనే ఉంది. ఆ? మిగతా అందరికి కనిపిస్తుందండి స్క్రీన్. కనిపిస్తున్నా. ఓకే. సో, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ అంటున్నా. డిలే నాకేమొద్దు. నేను డిలే చేయట్లేదు. అండ్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఎన్ని టైమ్స్ జరగాలనేసి. ఇక నేను ఇన్ఫైనైట్ చేస్తాను. అండ్ డైరెక్షన్ ఆల్టర్నేటివ్ రివర్స్.
నెక్స్ట్ ఫిల్ మోడ్ మనకు అవసరం లేదు. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్. ఇప్పుడు మనకు యానిమేషన్ రాస్తున్నాం. కీ ఫ్రేమ్స్, ఐడెంటిఫైర్ నేమ్ XYZ. అంటే ఇక్కడ XYZ కాదు, మీ నేమ్ అయినా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, నా ఇక్కడ నేను 2 డైరెక్షన్లే, ఫ్రమ్ టు, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అంతే. ఈ కేసులో నాకు ఫ్రమ్, ట్రాన్స్ఫార్మ్, స్కేల్, లేకపోతే స్కేల్ ఎలాగో మనకు సో స్కేల్ 1,1 నుంచి, స్కేల్ 1,1 నుంచి ఇక నాకు స్కేల్ 0.5 టు 0.5. సేమ్ అదే ఇంటర్వెల్లోనే మనం చదువుతాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇంకా అదే జరుగుతూ ఉంటుంది మనకి. సేమ్ ఇవి ఇప్పుడు ఇక్కడ ఉండే ఇమేజెస్ని హోవర్ చేస్తే, వీటిని హోవర్ చేసినప్పుడు నాకు రొటేట్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే దీన్ని హోవర్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ పెట్టుకుందాం. హోవర్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇప్పుడు ఎక్కడ మనకి న్యూస్లో ఉండే ఇమేజ్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి హోవర్ చేసినప్పుడే అంటే మనకు ట్రాన్సిషన్స్, ఆల్ సైడ్స్ 2 seconds ఈజ్. నెక్స్ట్ హ్యాష్ న్యూస్లో ఉండే ఇమేజ్ని హోవర్ చేస్తే, ఇట్స్ ఏ హోవర్ చేసినప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1,5, అంటే డబల్ ఇవ్వట్లేదు, అంటే 1.5 పెంచాలి అంటున్నా. 1.5 అంటే మనకు 100%, మనకు ఒక హాఫ్ అంటే 150% పెంచాలి. దీంట్లో మనకు 250 అంటే మనకు ఒక 300, 320 ఇలా పెంచాలనుకుంటున్నాను. 1.5. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే చూడండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది. బట్ ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్కి నాకు ఇమేజ్ వెళ్ళకూడదు. ఓన్లీ ఈ బాక్స్ ఎంతైతే ఉందో ఆ బాక్స్లో మాత్రమే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలి. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదు. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదు అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆ ఇమేజ్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే ఆ జూమింగ్ అవ్వాలి, అంటే అంతవరకు మాత్రమే మనకు అవ్వాలి. న్యూస్లో ఈ ఇమేజ్ నేను ఏం చేస్తున్నా అంటే, ఒక పేరెంట్ డివ్ తీసుకున్నా, డివ్ డాట్ ఏదో ఒక క్లాస్ నేమ్ పేరెంట్, అన్నిటికీ ఒకటే నేమ్ ఇవ్వండి, పేరెంట్. సో డివ్ డాట్ పేరెంట్, దాంట్లో డివ్ చేసు, సేమ్ ఇమేజ్కి ఒక పేరెంట్ లాగా. ఇప్పుడు ఈ పేరెంట్కి నేను ఏం రాస్తానంటే, అబ్జర్వ్ చేయండి ఇక్కడ, హ్యాష్ న్యూస్ డాట్ పేరెంట్. ఏదైతే ఈ పేరెంట్ అవుట్ సైడ్కి వెళ్తాదో, ఇట్స్ ఓవర్ఫ్లో హిడెన్ చేస్తాం. అంటే ఏ కంటెంట్ అయితే ఈ అవుట్ సైడ్కి వెళ్తాదో దానికి ఓవర్ఫ్లో హిడెన్ చేస్తున్నాం. సిరీస్ అవుట్పుట్ చూడండి, అంతే. చుట్టూ డివ్ ఇచ్చాను, ఆ డివ్ ఏరియా ఎంతైతే ఉంటుందో అంత తీసుకుంటుంది, దానికంటే ఎక్కువ ఉంది హిడెన్ అయిపోద్ది, కంటెంట్ ఓవర్ఫ్లో హిడెన్ అయిపోద్ది, ఇట్స్ ఏ హిడెన్. అదేవిధంగా మీరు ఆటో రాశారనుకోండి, సిరీస్ చూడండి, ఎటు సైడ్కి అయితే ఓవర్ఫ్లో అవుతుందో అటు సైడ్కి మనకు ఆటో ఇట్లా వాల్యూస్ వస్తాయి చూడండి, ఇట్స్ ఏ ఆటో వాల్యూస్. అందుకోసం మనకు అలా ఆటో వద్దు, నాకు హిడెన్ అయిపోవాలనుకుంటే ఇట్స్ హిడెన్. ఓకే, అండ్ అదే ఇంకా ఇక్కడ ఏమైనా సరే కలర్స్ ఇవ్వాలి, గ్రేడియంట్ కలర్స్ ఇవ్వాలి అనుకుంటే, సో ఇక్కడ మనకు ఆఫర్లో ఉండే కార్డ్కి ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్, ఇట్స్ ఏ రెడ్ కామా ఎల్లో ఇస్తున్నాం. అంటే జస్ట్ ఏదైనా సరే మనకు అప్లై చేసినప్పుడు ఇలా. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ డిఫాల్ట్గా నేను ఏం చేస్తానంటే వైట్ పెడదాం. ఆఫర్లో ఉండే డాట్ కార్డ్ బాడీని హోవర్ చేస్తే దానికి ఇది అప్లై చేస్తాం.
డిఫాల్ట్గా మనకేమైతుందంటే వైట్ అప్లై చేద్దాం. డిఫాల్ట్గా వైటే ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో ఇలా వస్తుంది. ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు ఇలాంటి యానిమేషన్స్ అన్ని మీరు అప్లై చేయాలి. వీటిలో ఉండే మెనూని హోవర్ చేసినప్పుడు కలర్ అండర్లైన్స్ రావడము, ఇలా ఆ ఎఫెక్ట్స్ అప్లై చేయడము, అండ్ ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ రాసుకోవడం, ఇలా హోవర్ చేసినప్పుడు చేయడం, ఇవన్నీ మీరు చేయాలి. ఓకే, మీ 3 ప్రాజెక్ట్స్ నాకు టుమారో టైంకి సబ్మిట్ చేయాలి. సో టుమారో ఓన్లీ మీ ప్రాజెక్ట్సే నేను చెక్ చేస్తాను. 3 ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోండి, టైం చాలా ఇచ్చాను మీకు. విత్ హోమ్ లోన్తో సహా, హోమ్ లోన్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేను యాడ్ చేయమని చెప్పాను. డ్రాప్ డౌన్ పెట్టమని చెప్పాను, అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా సరే అప్లై చేయమని చెప్తున్నా, అండ్ ఇంకా కొన్ని స్టైల్స్ కూడా నేను చెప్పాను. ఇక్కడ ఇన్పుట్ బాక్స్, ఇవన్నీ మనకు సబ్స్క్రైబ్, ఇవన్నీ యాడ్ చేయమని చెప్పాను. సో అట్లే విధంగా మీడియా క్వైరీస్, ఇలా మీడియా క్వైరీస్ కూడా మీరు అప్లై చేయమని చెప్పాను. ఓకే, ఇలా రెస్పాన్సివ్ లాగా మనకి ఏదైతే కావాలో అలా రెస్పాన్సివ్ లాగా మనం చేయమని చెప్పాను. సో మీరు ఇవన్నీ నీట్గా అప్లై చేసి అన్న అయిపోనేమో 2 నిమిషాలు. మిడిల్‌లో నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా సైలెన్స్‌గా అయితే ఉండండి. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది నేను చెప్పేది. ఓకే, సో టుమారో టైంకి అయితే టాస్క్లు అయితే ఫినిష్ చేసేయండి. నేను టుమారో అందరి టాస్క్లు అయితే చెక్ చేస్తాను. ఇంతవరకు నేను చెక్ చేయనేటిగానే అందరి టాస్క్లు చెక్ చేస్తాను. వెన్స్‌డే నుంచి బూస్ట్ అప్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.